Done guys. Good evening all of you once again. సో ఆల్రెడీ నేను బాబుది నెంబర్ ఇచ్చున్నాను. ఎంతమంది ఇన్స్టలేషన్ చేసుకున్నారు సాఫ్ట్వేర్ ఎంతమంది ఇన్స్టలేషన్ చేసుకున్నారు టుడే? సార్ మాకు ఒక డౌట్ ఉంది సార్. చెప్పండి అమ్మా. కాదు సార్, ఇప్పుడు మేము ఒక్క దాంట్లో ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ మా ఓన్ ల్యాప్టాప్ వచ్చినాక దాంట్లోకి ఇన్స్టాల్ చేసుకోవచ్చా సార్? లేదమ్మా, ఒక దాంట్లో జరుగుతుంది. అదే ఇది అన్నిట్లో దొరికే సాఫ్ట్వేర్ కాదు. ఓకే, ఇంకా రిమైనింగ్ పర్సన్స్ ఎనీ డౌట్స్? సర్వర్ ఉందండి, చేసుకున్నాం. యా, సో థియరీ ఓకేనా? అందరికి అర్థమైందా థియరీ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. క్లియర్? యా, డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్లో మనం ఎస్ఏపి ఎఫ్ఐసిఓ సంబంధించి డెమో డిస్కస్ చేసాం. తర్వాత టైప్స్ ఆఫ్ మెథడాలజీస్ చూసుకున్నాం, సిస్టమ్ ల్యాండ్స్కేప్ చూసుకున్నాం, సర్వర్స్ చూసుకున్నాం, టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ఓకే, క్లయింట్స్ అంటే ఎవరు, ఇవన్నీ కూడా ఎఫ్ఐ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నీ కూడా మనం క్లియర్ కట్గా డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఫస్ట్ కాన్ఫిగరేషన్ టుడే మనం డిస్కషన్ చేస్తున్నాం. ఓకే, దాని తర్వాత కాన్ఫిగరేషన్ స్టెప్స్, తర్వాత కాన్ఫిగరేషన్ ఎలా చేయాలనేది తెలుసుకోవాలి. చూడండి, ఏ రోజు క్లాస్ ఆ రోజు మీరు త్వరగా చేసుకోగలిగితే మీరు ఇమీడియట్గా లైక్ తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. లేదు కాన్ఫిగరేషన్స్ లేట్ చేసుకుంటూ వచ్చారు అంటే అవి ఒకదానితో ఒకటి క్లాస్ జరుగుతూ ఉంటాయి, చాలా లేటుగా చేస్తూ వస్తారు. సో ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి దగ్గర దగ్గర 3-4 గంటలు పడుతుంది ఒక్కొక్క కాన్ఫిగరేషన్ మీరు అర్థం చేసుకుంటూ చేయడానికి. ఇప్పుడు నాకు 40 minutes 50 minutes పడుతుంది, మీకు మాత్రం 4, 5 or 6 hours మ్యాక్సిమం పడుతుంది. ఎందుకంటే కొత్తగా సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు. ఓకే, కాబట్టి ప్రతిదీ అర్థం చేసుకుంటూ అనాలిసిస్ చేస్తూ చేయాల్సి వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో డన్. చూడండి, పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. కనబడుతుందా? హలో, కన్ఫర్మ్ చేయండి. గైస్ రిమైనింగ్ వాళ్ళ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. యా, వన్స్ అగైన్. యా, నౌ ఇట్ ఈస్ ఓకే. ఓకే సార్. యా, చూడండి, ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో మనం ఫస్ట్ చేయాల్సింది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఓకే, ఏంటి సార్ ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే? ఇది ఒక ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అని మనం చెప్తాం. ఇది ఒక ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. ఇది ఎస్ఏపి R/3 సిస్టమ్ మీద వర్క్ అవుతుంది. ఎస్ఏపి R/3 సిస్టమ్, ఆర్ అంటే రియల్ టైం. ఓకే, దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంటుంది. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఆ కంపెనీ కోడ్స్ కింద బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. సో ఆ బిజినెస్కు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో గ్రూప్ వైజ్గా, కంపెనీ కోడ్ వైజ్గా, బిజినెస్ ఏరియా వైజ్గా మనం ఇంకా సమ్ అడిషనల్ కాన్ఫిగరేషన్స్ అనేది దీంట్లో చేసుకుంటూ వెళ్తాం. సో దీంట్లో ఒక క్లయింట్ అంటే ఒక ఆర్గనైజేషన్ యూనిట్, అంటే ఒక కంపెనీ యొక్క డీటెయిల్స్ని దీంట్లో మనం మెన్షన్ చేస్తాం క్లియర్ కట్గా, ఒక పద్ధతిగా, ఒక వేలో మనం తీసుకుని పోవడం జరుగుతుంది. అది మీరు గమనించాలి. ఓకే, చూడండి, మనకి కాన్ఫిగరేషన్ స్టెప్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్. చూడండి, డిఫైన్ కంపెనీ OX15, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16, డిఫైన్ బిజినెస్ ఏరియా OX03, మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OCC1, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OBB6, డిఫైన్ ఫంక్షనల్ ఏరియా FM_function, మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF01, అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF18, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45, అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB38. ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్. మీరు 1, 2, 3లు ఎలా నేర్చుకుంటారో, ABCDలు ఎలా నేర్చుకుంటారో, ఇది కూడా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో స్టెప్ బై స్టెప్ ఇది ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. వీటిని మైండ్లో ఫిక్స్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి.
మీరు బట్టి కొడతారో లేదంటే నేర్చుకుంటారో అనేది మీ చాయిస్. ఒక ప్రాసెస్, దీన్ని ఇలాగే గుర్తుపెట్టుకోవాలి, ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. చిన్నప్పుడు 1 2 3 ఏబిసిడి ఎలా నేర్చుకుంటారో దీంట్లో కూడా ఇది ఒక వే. ఈ వేని ఇలాగే మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ఫస్ట్ వన్ చూడండి, డిఫైన్ కంపెనీ. OX 15లో మనం చేస్తాం. కంపెనీ ఈజ్ ద ఆర్గనైజేషనల్ ఫైనాన్షియల్ యూనిట్. ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ. దీన్ని మనం ఏమని చెప్తాం? గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్తాం. ఓకే, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే ఏంటి? ఒకటి టాటా గ్రూప్, మరొకటి రిలయన్స్. ఎగ్జాంపుల్ ఇంకా ఆదిత్య బిర్లా, ఓకేనా, ఇంకా బజాజ్ షోరూమ్, కియా, ఓకే, ఇలా వివో, ఓపో, ఇవన్నీ ఏంటి? గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఓకే, ఇప్పుడు టాటా గ్రూప్ ఉంది. టాటా గ్రూప్ కింద ఒక 10 కంపెనీ కోడ్లు ఉంటాయి. ఏంటి సార్ అవి అంటే, టాటా స్టీల్ ఉంటుంది, టాటా మోటార్స్ ఉంటుంది, ఓకే, సో తర్వాత టాటా టెలికామ్ ఉంటుంది, ఓకే, ఇలా రకరకాల కంపెనీ కోడ్లు సపరేట్గా ఉంటాయి. ఎస్ఏపిలో మనం ఒక క్లయింట్ని 3 డిజిట్ నెంబర్తో క్రియేట్ చేస్తాం. టాటా గ్రూప్ ఆఫ్ కింద ఒక 10 కంపెనీ కోడ్లు ఉంటాయి, రిలయన్స్ కింద ఒక 10 కంపెనీ కోడ్లు ఉంటాయి. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది ఇయర్లో సో టాటా కంపెనీ ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్లో ఎన్ని డాలర్స్లో ప్రాఫిట్లో ఉంది అని తెలియజేసేది మార్చి 31. అది తెలియజేస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. డిఫైన్ కంపెనీ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసేదాన్ని డిఫైన్ కంపెనీ అంటాం. ఓకే, ఇప్పుడు నాది లోకేష్ ఇన్ఫోటెక్ ఉంది, ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ. దాని కింద లోకేష్ టెలికామ్, లోకేష్ మోటార్స్, లోకేష్ స్టీల్, లోకేష్ సాల్ట్ ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, ఆ విధంగా మనము కంపెనీ కోడ్స్ని డిఫైన్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02. ఓకే, OX02 అంటే ఏంటి? ఇప్పుడు మనకి గ్రూప్ ఆఫ్ కంపెనీ చెప్పాం, టాటా గ్రూప్. దానిలో ఇక్కడ చూడండి, టాటా గ్రూప్ ఆఫ్ కింద టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా కెమికల్స్ అనేది ఒక కంపెనీ కోడ్. ఓకే, రిలయన్స్ గ్రూప్, రిలయన్స్ కమ్యూనికేషన్, రిలయన్స్ రోడ్స్, రిలయన్స్ పవర్, ఇవన్నీ కూడా మిగతావి కంపెనీ కోడ్స్ అని మనం చెప్పొచ్చు. అంటే ఒక బిజినెస్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ చూడాలంటే ఫస్ట్ కంపెనీ కోడ్ వైజ్గా చూస్తారు, తర్వాత గ్రూప్ ఆఫ్ కంపెనీ వైజ్గా చూస్తారు. అలా కూడా చూడొచ్చు. ఓకే, ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద మల్టిపుల్ కంపెనీ కోడ్స్ని క్రియేషన్ చేయడం. ఓకే డన్. థర్డ్ వన్, ఇప్పుడు నువ్వు ఏ కంపెనీ కోడ్ క్రియేట్ చేసావో ఆ కంపెనీ కోడ్ అనేది టాటా గ్రూప్ సంబంధించిందా, రిలయన్స్ గ్రూప్ సంబంధించిందా అనేది మ్యాండేటరీగా మనము ఏ కంపెనీ కింద, ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద మనం పనిచేస్తున్నామో ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీకి మనం అసైన్ చేయాలి. ఎందుకంటే ఇది టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీకి లింక్ అయి ఉంది, ఈ కంపెనీ కోడ్ రిలయన్స్కి లింక్ అయి ఉంది అనేది లింక్ అనేది చేయాలి. ఎందుకోసం? ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్లో ఏ కంపెనీ కోడ్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఉంది అనేది తెలియాలి. అందుకు మనం ఏం చేస్తామంటే అసైన్ చేస్తాం. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16లో. తర్వాత నెక్స్ట్ వన్, డిఫైన్ బిజినెస్ ఏరియా OX03. డిఫైన్ బిజినెస్ ఏరియా OX03. ఓకే, టాటా గ్రూప్ ఉంది, దాని కింద టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కెమికల్స్ అని 3 కంపెనీ కోడ్లు ఉన్నాయి. ఇప్పుడు టాటా స్టీల్ అనే కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఉంది? కడపలో ఒక బిజినెస్ ఏరియా ఉంది, నెల్లూరులో ఒక బిజినెస్ ఏరియా ఉంది, వైజాగ్లో ఒక బిజినెస్ ఏరియా ఉంది. ఓకే, టాటా స్టీల్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది, కడపలో ఉంది, నెల్లూరులో ఉంది, వైజాగ్లో ఉంది. ఇవి బిజినెస్ ఏరియాస్. ఇప్పుడు టాటా మోటార్స్ తెలంగాణలో ఉంది. ఎక్కడెక్కడ ఉంది బిజినెస్ ఏరియాస్లో? హైదరాబాద్ ఉంది, వరంగల్ ఉంది, మెదక్లో ఉంది. తర్వాత టాటా కెమికల్స్ ఇండియాలో ఉంది. సో బెంగళూరులో ఉంది, చెన్నైలో ఉంది, ఢిల్లీలో ఉంది. ఓకే, సో వీటిని మనం బిజినెస్ ఏరియా వైజ్ కూడా బిజినెస్ ప్రాఫిట్ అండ్ లాస్ని చెక్ చేయొచ్చు. గ్రూప్ ఆఫ్ కంపెనీ వైజ్ చెక్ చేయొచ్చు, తర్వాత కంపెనీ కోడ్ వైజ్ చెక్ చేయొచ్చు, తర్వాత బిజినెస్ ఏరియా వైజ్ కూడా మనం చెక్ చేయొచ్చు. బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అనేది ఎలా చెప్పొచ్చు సార్ అంటే, ఇండియాలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో డిస్టిక్లు ఉన్నాయి, డిస్టిక్లలో మండలాలు ఉన్నాయి, మండలాల్లో విలేజ్లు ఉన్నాయి. సో నువ్వు విలేజ్ వైజ్ అయినా ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేయొచ్చు, మండలాల వైజ్ అయినా చెక్ చేయొచ్చు, డిస్టిక్ వైజ్ అయినా చెక్ చేయొచ్చు, స్టేట్ వైజ్ అయినా చెక్ చేయొచ్చు, ఇండియా వైజ్ అయినా చెక్ చేయొచ్చు. ఇలా వర్ణించవచ్చు మనం. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత సో ఇప్పుడు బిజినెస్ ఏరియాస్ మీరు 3 క్రియేట్ చేశారు. ఆ 3టి కలిపి ఒక కన్సాలిడేషన్ చేస్తారు. కన్సాలిడేషన్ అంటే మిక్స్ చేయడం. ఓకే,
ఆ మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా OCC1. ఆ మూడింటిని కలిపి ఒకటిగా చేయడం. తర్వాత అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా OBB6. ఇప్పుడు మూడింటిని కలిపి ఒకటిగా చేసాం, బాగుంది. ఆ ఒకటిగా చేసింది ఏ బిజినెస్ ఏరియాకి సంబంధించి అనేది తెలుసుకోవాలి, మళ్ళీ లింక్ చేయాలి. ఇప్పుడు కడప బిజినెస్ ఏరియాకి లింక్ ఉందా, నెల్లూరు బిజినెస్ ఏరియాకి లింక్ ఉందా, వైజాగ్ బిజినెస్ ఏరియాకి లింక్ ఉందా అనేది మళ్ళీ ఏం చేస్తామంటే ఆ కన్సల్ట్ బిజినెస్ ఏరియా ఏదైతే ఉందో అవి బిజినెస్ ఏరియాకి అసైన్ చేయాలి. OBB6. తర్వాత డిఫైన్ ఫంక్షనల్ ఏరియా. ఓల్డ్ టీ కోడ్ వచ్చేసి OKBD, ప్రజెంట్ టీ కోడ్ FM_ఫంక్షన్. ఓకే, ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఈ డిపార్ట్మెంట్స్ లేకుండా ఏ బిజినెస్ కూడా మనకు మార్కెట్లో రన్ అవ్వదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రతి కంపెనీలో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఉంటుంది. ఓకే, మనకి మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. ప్రతి కంపెనీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, బిజినెస్లోకి ఎంత క్యాష్ వస్తుంది, బిజినెస్ నుంచి ఎంత క్యాష్ బయటికి పోతుంది, ఓకే, ఎన్ని తర్వాత స్క్రీన్ కనబడుతుందమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఎస్ సార్. తర్వాత సో ఏ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా క్రియేట్ చేసామో అది కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. సో అది లైక్ టాటా స్టీల్కి ఉందా, టాటా మోటార్స్కి ఉందా, టాటా కెమికల్స్కి ఉందా, దానికి అసైన్ చేయాల్సి వస్తుంది OF18లో. తర్వాత డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సో ఇదేం చేస్తుంది, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది అని చూసుకున్నట్లయితే ఒక కస్టమర్కి మనము అప్పుగా ఎంతవరకు సేల్ చేయొచ్చు, అనేదే డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అని చెప్తాం. ఆ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఏ కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి అనేది OB38లో మనం చెక్ చేస్తాం. OB38లో మనకి లాగాన్ స్క్రీన్ ఇలా ఉంటుంది. మీరు ఇన్స్టాలేషన్ చేసుకున్నాక ఇలా షో చేస్తుంది. తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఇలా షో చేస్తుంది. ఇది కమాండ్ ఫీల్డ్, మెనూ బార్, స్టాండర్డ్ టూల్ బార్, SAP ఈజీ యాక్సెస్ టైటిల్ బార్, రిబ్బన్ బార్, స్టేటస్ బార్, ఇలా మనం షో చేస్తుంది. మనకి థియరీ. ఓకే, ఇప్పుడు మనం ఈ కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఇచ్చింటామో అది మీరు ఒక ఎక్సెల్లో టైప్ చేసి పెట్టుకోవాలి. తర్వాత PDF కూడా ఇలా ఉంటుంది. ఓకేనా, ఈ PDFలో ప్రతిదీ కూడా ఫోటోతో సహా ఇచ్చి ఉంటాను క్లియర్గా. మీకు ఓపిక ఉంటే ఇది చదువుకుని నిదానంగా మీకు అర్థమయ్యేంత వరకు మీరు ఎంటర్ చేసుకోవచ్చు. నావిగేషన్ పాత్ డైరెక్ట్గా టీ కోడ్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే నావిగేషన్ పాత్ అయినా యూజ్ చేయొచ్చు. టీ కోడ్ అయినా యూజ్ చేయొచ్చు, నావిగేషన్ పాత్ ద్వారా ఉపయోగించవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏముంది, OX15 అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ కంపెనీని మనం క్రియేట్ చేయాలి. ఓకే, ఈ డేటాను మీరు ఎక్సెల్లో కూడా టైప్ చేసుకోండి, ఎందుకంటే మీరు ఏం పేరు క్రియేట్ చేసుకుంటున్నారనేది ప్రతిదీ రాసుకోవాలా. ఫస్ట్ టైం చేసుకున్నారు కాబట్టి మీకు గుర్తుండదు, అనమాట. అందుకోసం మీరు ఏం చేస్తారంటే ప్రతిదీ రాసుకోవాలి ఇట్లా. ఇవి ఎందుకు, కొత్తగా మీరు నేర్చుకుంటారు కాబట్టి ఆ యొక్క టర్మినాలజీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కిందకి వస్తుంది టర్మినాలజీ, లేదంటే ఇబ్బంది పడతారు. ప్రతిదీ కూడా బై హ్యాండ్తో రాయాలి. కొత్త సబ్జెక్టు టర్మినాలజీ, ఓకే, వాటి యొక్క వొకాబులరీ ఇవన్నీ కూడా మీరు బై హ్యాండ్తో రాసినట్టు అనిపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు SAP ఓపెన్ చేస్తున్నాను. ఓకే, దీంట్లో మళ్ళీ ఏంటంటే మనకి కొంచెం కిందికి వస్తే SPRO ఇక్కడ ఉంది కదా, SPRO అంటే ఏంటి, SAP ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ అంటారు. అంటే ఏంటి, మనం డైరెక్ట్గా టీ కోడ్ ద్వారా వెళ్ళకుండా నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళి కాన్ఫిగరేషన్స్ చేయడం, అప్పుడు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. తర్వాత /n అంటే ఏంటి, ఓకే, సో /n అంటే ఏంటంటే
చూడండి, బ్యాక్ టు ఈజీ యాక్సెస్ స్క్రీన్. మీరు ఒక స్క్రీన్లో ఉన్నారండి, మీరు వేరే స్క్రీన్లో ఉన్నారు. ఆ స్క్రీన్లో నుంచి మళ్ళీ బ్యాక్ రావాలి, స్టార్టింగ్ స్క్రీన్ అంటే /n ఇవ్వాలి. బ్యాక్ టు ఈజీ యాక్సెస్ స్క్రీన్. తర్వాత /n ఇచ్చి మీరు టీ కోడ్ ఇచ్చారంటే ఉన్న స్క్రీన్లో నుంచి వేరే ఒక స్క్రీన్లోకి మారడానికి /n టీ కోడ్ ఇవ్వాలి. /n టీ కోడ్. యాక్చువల్గా మనకు 2 టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉంటాయి. ఒకటి కాన్ఫిగరేషన్ స్క్రీన్ ఉంటుంది, మరొకటి SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ FI కన్సల్టెంట్ వచ్చేసి కాన్ఫిగరేషన్ స్క్రీన్ ద్వారా వెళ్ళాలి, నావిగేషన్ పాత్ ద్వారా. అది ఎండ్ యూజర్ అయితే డైరెక్ట్గా SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ డైరెక్ట్గా టీ కోడ్ ద్వారా వెళ్తారు. టీ కోడ్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్స్ కోడ్ అంటారు. టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్స్ కోడ్. మీరు చేసే ప్రతి కాన్ఫిగరేషన్ కూడా TR అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. అది 4 ఆల్ఫాబెట్స్ ఉంటాయి, రిమైనింగ్ లెటర్స్ ఉంటాయి. ఓకే, దీన్ని ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. మీరు చేసే వర్క్ అంతా కూడా TR మీద ఆధారపడుతుంది. TR అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. స్టెప్ బై స్టెప్ మనం చేద్దాం. SAP ఓపెన్ చేస్తున్నాను. SAP లాగిన్ స్క్రీన్ ఇలా ఉంటుంది. మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు. ఓకే, దీని మీద FIC ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు కూడా ఇన్స్టలేషన్ చేసిన తర్వాత ఒక యూజర్ ఇస్తారు. యూజర్ ఇచ్చిన తర్వాత దానికి ఒక పాస్వర్డ్ ఇస్తారు. ఆ పాస్వర్డ్ మీరు ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. క్లయింట్ అంటే 800, ఇది సర్వర్ కదా, మనం అందరం కూడా దీంట్లో వర్క్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ చూడండి, వెల్కమ్ టు ది ECC 6.0. మన ఇండియాలోకి ఇంకా S/4HANA రావడానికి టైం పడుతుంది. 2027 లేదా 30కి పూర్తిగా మారిపోతుంది S/4HANAకి. ప్రజెంట్ ఇప్పుడు కూడా ECC 6.0 నడుస్తుంది చాలా వరకు. ఓకే, ఎడిషన్ టు 2015 మీద నడుస్తుంది. ఓకే, ఎంటర్ ఇవ్వండి. ఓకే, ఇది మెయిన్ స్క్రీన్. ఇక్కడ నుంచి మనం వర్క్ చేయాల్సి వస్తుంది. చూడండి, SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటే ఇది టీ కోడ్ కమాండ్ ఫీల్డ్ అంటారు. అది దీంట్లో మనం టీ కోడ్స్ని ఉపయోగిస్తాం. డైరెక్ట్గా టీ కోడ్స్ ఉపయోగించినా వెళ్ళొచ్చు, లేదు అంటే SPRO ఇక్కడ ఉంది కదా, SPRO ఇమేజ్ రెఫరెన్స్, SAP ఇంప్లిమెంటేషన్ గైడెన్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ కంపెనీ. SAP రెఫరెన్స్ ఇమేజ్ చూడండి, ఇక్కడ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఇక్కడ చూడండి ఇవి ఉన్నాయి కదా, ఇలా డెల్టా లాగా గుర్తులు ఉన్నాయి కదా, ఇది లైక్ గ్రేటర్ దాన్, లైక్ లెస్ దాన్, గ్రేటర్ దాన్ లాగా ఉన్నాయి కదా. ఇలా ఉన్నాయంటే ఆప్షను, దాని లోపల మరికొన్ని ఫీచర్స్ ఉన్నాయని అర్థం. డైరెక్ట్గా ఎంటర్ప్రైజ్ దీని మీద క్లిక్ చేయకూడదు, ఇక్కడ క్లిక్ చేయాలి. అంటే వాటి లోపల మరికొన్ని ఫీచర్స్ ఉంటాయి. తర్వాత డెఫినేషన్లో మళ్ళీ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉంటుంది. సో దానిలో డిఫైన్ కంపెనీ, దాని గురించి థియరీ మీకు కావాలంటే ఇక్కడ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే ఆ థియరీ డిఫైన్ కంపెనీ అంటే మీనింగ్ పూర్తిగా చూపిస్తారు. ఇక్కడ డైరెక్ట్గా SAP ప్రీ డిఫైన్డ్గా ఈ డేటా ఇచ్చేస్తుంది SAP. ఓకే, అది గమనించాలి. తర్వాత డిఫైన్ కంపెనీ సెలెక్షన్ చేయండి. ఈ ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్ మీద క్లిక్ చేస్తే అప్పుడు లోపలికి ఎంటర్ అవుతాం. అది ఇక్కడ క్లిక్ చేసామంటే జస్ట్ మీనింగ్ తెలుసుకుంటాం అంతే. దీన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, ఇది సర్వర్ కదా, కొన్ని వేల మంది మనలాగే చేస్తూ ఉంటారు. దీంట్లో SAP చాలా డెడ్ ఈజీ మా, అర్థం చేసుకోవాలంతే. ఇక్కడ మనం ఏమీ చేసేది ఉండదు, కొత్తగా క్రియేట్ చేస్తాం, ఉన్నట్టు చూస్తాం అంతే. అంతకుమించి మనం ఏమీ చెయ్యం. ఓపిక ఉండాలంతే, ఓపిక మాత్రం ఉండాలి, అంతకుమించి ఏమి ఉండదు దీంట్లో. చూడండి, ఇవన్నీ ఏరే వాళ్ళటే సర్వర్ కదా, ఈ సర్వర్లో కొన్ని వేల మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అదే మీరు ఆఫ్లైన్ సర్వర్ తీసుకున్నారనుకోండి, ఇవన్నీ ఉండవు. ఇప్పుడు న్యూ ఎంట్రీస్ తీసుకోవాలి, న్యూ ఎంట్రీస్. ఓకే, చూడండి, మీరు PDF దగ్గర పెట్టుకోవాలి, ఆ PDF దగ్గర పెట్టుకుని వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఏదైనా కొత్త కంపెనీ చెప్పండి. వివో, ఓపో, నోకియా, టాటా, బజాజ్, రిలయన్స్, ఇవి కాకుండా కియా, ఇవి చాలామంది చేసి ఉంటారు. అవే పేర్లు ఇచ్చినారనుకోండి తీసుకోదు. కొత్తగా పేరు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కొత్తగా పేరు ఉంటేనే సేవ్ అవుతుంది.
చెప్పండి, ఏదైనా కంపెనీ పేర్లు చెప్పండి, మీకు తెలిసిన కంపెనీ పేర్లు చెప్పండి, మీకు తెలిసిన కొత్త పేర్లు చెప్పండి అమ్మా, ఏదైనా కంపెనీ పేర్లు చెప్పండి ఏదైనా చెప్పండి, మీకు తెలిసిన నేమ్స్ చెప్పండి ఏదైనా. హైజన్ సార్. ఏదమ్మా? హైజన్. ఇంకా ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పొచ్చండి. ఇంకా మీకు తెలిసిన కాడికి చెప్పొచ్చు, ప్రాబ్లం లేదు. జిఏటిఎల్ అండి. ఏదండి? జిఏటిఎల్ కంపెనీ. జిఐపిఎల్. ఓకే, ఇంకా ఇంకా ఇంకామా? ఓకే, డెల్ ఇద్దామా? డెల్ కానీ హెచ్పి కానీ. డెల్ ఇస్తాను. ఆ పేరుతో ఎవరైనా చేసి ఉంటే కన్నా సేవ్ అవ్వదు. స్ట్రీట్ నేమ్ కొత్తగా ఉండాలండి. చూడండి, కంట్రీ అంటే ఐఎన్. ఇక్కడ కావాలంటే సర్చ్ బాక్స్ ఉంటుంది, సర్చ్లో బాక్స్లో కూడా మీరు టైప్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫైండ్ ఐఎన్. ఐఎన్ అంటే మనకి, లేదంటే కింది కూడా డ్రాగ్ చేయొచ్చు. ఐ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఐఎన్ ఇండియా ఇదని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా టైప్ చేయొచ్చు. లాంగ్వేజ్కి ఇంగ్లీష్ ఈఎన్. కరెన్సీ ఐఎన్ఆర్ టైప్ చేయండి, లేదంటే సెర్చ్లో చూసుకోవచ్చు. ఐఎన్ఆర్ సేవ్ చేయండి, ఎంటర్ ఇవ్వండి. చూడండి, డెల్ అనేది ఎవరో తీసుకున్నారు ఆల్రెడీ. యాన్ ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ విత్ ద సేమ్ కీ. డెల్ అనే గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎవరో తీసుకున్నారు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఒక్క అక్షరం అన్నా మార్చాలి, ఒక్క అక్షరం అన్నా మీరు మార్చాలి. డిఈఎల్ఎల్ అని ఇంకొక ఎల్ పెట్టండి, 3 ఎల్స్ పెట్టండి, ఎంటర్ ఇవ్వండి. చూడండి, దీన్ని ఎవరు తీసుకోలేదు. డిఈ3LL. ఎల్ అంటే డిఈఎల్ఎల్ కదా, ఒక్క పాయింట్ ఎక్స్ట్రా యాడ్ చేస్తా. దీన్ని ఎవరు తీసుకోలేదు. సేవ్ చేయండి. ఇప్పుడు ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అడుగుతుంది. అడిగింది ఇక్కడ, దీన్నే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. మనం చేసిన వర్క్ అంతా దీని మీదనే ఆధారపడి ఉంటుంది. ఓకే, షార్ట్ డిస్క్రిప్షన్ రాయాలి. ఇక్కడ క్రియేట్ రిక్వెస్ట్లోకి వెళ్ళండి, ఇక్కడ రాయండి. ఫస్ట్ మనం ఏం చేసామండి? డిఫైన్ కంపెనీ కదా, డిఫైన్ కంపెనీ చేశాం కదా, అదే రాయండి. ఇక్కడ ఫస్ట్ టైం చేస్తున్నారు కదా, డిఫైన్ కంపెనీ ఫర్ డెల్. ఓకే, మారింది. ఇక్కడ డిఫైన్ కంపెనీ ఫర్ డెల్ అంటే మారిందా? ఓకే, ఇప్పుడు సేవ్ చేయండి, కంటిన్యూ. డేటా వాజ్ సేవ్డ్. అక్కడికి ఒక కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఇది మీరు ఎక్సెల్లో టైప్ చేసుకుంటే ఇక్కడ రాసుకోవచ్చు ఏం పెట్టారనేది. నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కాబట్టి నాకు గుర్తుంటుంది. మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు గుర్తుండదు, ప్రతిదీ రాసి పెట్టుకోవాలి. ఓకే, ఒక కాన్ఫిగరేషన్ అయిపోయింది. అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసినాం. గ్రూప్ ఆఫ్ క్రియేషన్. నెక్స్ట్ ఏముంది? హౌ టు క్రియేట్ ఏ కంపెనీ కోడ్. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ డెల్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ. దాంట్లో డెల్ టెలికామ్, డెల్ మోటార్స్, డెల్ స్టీల్, ఇలా చాలా కంపెనీ కోడ్స్ ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ డెల్కి సంబంధించి ఒక కంపెనీ కోడ్ని క్రియేట్ చేసుకోవాలి. కంపెనీ కోడ్ ఇది అయిపోయింది కదా, బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ రావాలంటే ఈ సింబల్ ఇవ్వాలి. సో మనం క్రియేట్ చేసింది ఉంది ఇక్కడ, చూడండి బ్యాక్. దాని కిందనే చూడండి, ఎడిట్, కాపీ, డిలీట్, చెక్ కంపెనీ కోడ్. అదే కదా ఇక్కడ నావిగేషన్ పత్రంలో ఉండేది. ఎస్పిఆర్ఓ, ఇమేజ్ రెఫరెన్స్, ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ గైడెన్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, క్రియేట్, ఎడిట్, డిలీట్ ఏ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయండి. దీంట్లో ఎడిట్ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయండి, ఇలా వచ్చేస్తుంది.
ఇప్పుడు డెల్ అనే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఒక కంపెనీ కోడ్ సపరేట్గా క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో అది వచ్చేసి నేమ్ వచ్చేసి DEL1 ఇస్తున్నా. DEL1 చూడండి, ఎవడో క్రియేట్ చేసుకున్నాడు ఆల్రెడీ దాన్ని. అప్పుడు మనం ఏం చేయాలి? మీరు నెంబర్ అయినా ఇవ్వచ్చండి, 1 2 3 4 అని నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు, లేదంటే పేరైనా ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను DE11 ఇస్తున్నా. అది ఎవరైనా చేసుకున్నాడా? ఎవరు చేసుకోలేదు. ఓకే, లేదంటే DELI అని పెట్టుకోండి, మీ ఇష్టం. DELI ఎవరు పెట్టలేదు. ఓకే, ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, అది ఎక్కడ ఉంది కంపెనీ కోడ్? కడప ఉంటే కడప, నెల్లూరు ఉంటే నెల్లూరు, వైజాగ్ ఉంటే వెళ్ళరు. పక్కన పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఓకే, లేదంటే డెల్ ప్రైవేట్ సొల్యూషన్స్ లిమిటెడ్ అని పెట్టుకోవచ్చు, లేదంటే డెల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టుకోవచ్చు, మీ చాయిస్. కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ వేరు, దాంట్లో కంపెనీ కోడ్స్ వేరు. టాటా ఉంది, టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా టెలికామ్, అలాగా. ఇక్కడ కూడా డెల్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ అయితే డెల్ ల్యాప్టాప్స్, ఓకే, అది ఒక కంపెనీ కోడ్. తర్వాత డెల్ మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్, డెల్ స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్, అట్లా పెట్టుకోవచ్చు. లేదు సార్ ఇదే కంపెనీ పేరు పెట్టుకుంటే పెట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు. సిటీ హైదరాబాద్ బ్రాంచ్లో ఉందనుకోండి. కంట్రీ IN, కరెన్సీ INR, లాంగ్వేజ్ EN. ఇప్పుడు ఇది ఎంటర్ ఇస్తానే ఇంకా కొంచెం ఆ కంపెనీ యొక్క పూర్తి డీటెయిల్స్ ఇవ్వడానికి మరొక ఆప్షన్ వస్తుంది. చూడండి, క్రియేట్ చేశారు కదా, మరి కొంచెం ఆప్షన్స్ అడుగుతుంది. ఎంటర్ ఇవ్వండి, సేవ్ చేయండి. ఓకే, టైటిల్ తీసుకోండి, కంపెనీ నేమ్ తీసుకోండి, ఇక్కడ వచ్చేసి డెల్ PVT LTD, స్ట్రీట్ SR నగర్, హౌస్ నెంబర్, పోస్టల్ కోడ్ 516002, తర్వాత హైదరాబాద్, కంట్రీ IN, రీజన్ తెలంగాణ కాబట్టి 36, ఆంధ్రప్రదేశ్ అయితే 01. చూడండి, ఆంధ్రప్రదేశ్ 01, ఇక్కడ 36 తెలంగాణ, హైదరాబాద్ కదా. యా, మరి కొంచెం కిందికి రండి. టెలిఫోన్, మొబైల్ నెంబర్, ట్యాక్స్ నెంబర్, మెయిల్ ID, ఓకే. ఓకే, మళ్ళీ షార్ట్ డిస్క్రిప్షన్ రాయండి. క్రియేట్ రిక్వెస్ట్ వచ్చేసి చూడండి, కంపెనీ కోడ్ క్రియేషన్. చూడండి, ఇక్కడ క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ ఎలా రాసుకోండి, ప్రాబ్లం లేదు. ఢిల్లీ కదా, DELI మారింది, ఇక్కడ సేవ్ చేయండి. గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏమో డెల్, కంపెనీ కోడ్ ఏమో ఢిల్లీ, రాసుకోండి DELI. తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, జస్ట్ అసైన్ చేయాలి. బ్యాక్ వచ్చేయండి, బ్యాక్ ఇంటూ చూడండి, బ్యాక్ వచ్చేసిన తర్వాత కింద అసైన్మెంట్ ఉంటుంది. అసైన్మెంట్ డెఫినేషన్ కింద అసైన్మెంట్ ఉంటుంది. అసైన్మెంట్లోకి వెళ్ళి ఫైనాన్షియల్ అకౌంటింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, జస్ట్ అసైన్ చేయాలంటే ఏం చేసేది ఉండదు, జస్ట్ అసైన్ చేయాలి. కొంచెం కిందికి వచ్చినట్లయితే పొజిషన్కి వెళ్ళాలి. పొజిషన్కి వెళ్ళి ఇక్కడ కంపెనీ కోడ్ మనం ఏం చేసాం, ఢిల్లీ కదా, ఢిల్లీ ఇవ్వండి. ఢిల్లీ ఇచ్చామా? ఇక్కడ ఉందామంది కంపెనీ కోడ్ ఢిల్లీ, హైదరాబాద్. ఇప్పుడు మన గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏం చేసాం, డెల్ కదా, ఇది ఇవ్వాలి. అంటే ఈ కంపెనీ కోడ్ అనేది ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేస్తున్నాం, అంటే ఈ కంపెనీ కోడ్ అనేది ఈ గ్రూప్ ఆఫ్ కింద వర్క్ అవుతుంది అని అర్థం.
ఓకే, ఇక్కడ ఈ ట్రిపుల్ ఎల్ మీరు చేసింది ఇది వచ్చేస్తుంది. సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసి సేవ్ చేయండి. ఇక్కడ క్రియేట్ రిక్వెస్ట్ ఇక్కడ ఇవ్వాలి. ఏం పేరు ఉంది ఇక్కడ? అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. కంపెనీ కోడ్ టు కంపెనీ ఫర్ సేవ్ చేయండి. అక్కడికి డేటా వాజ్ సేవ్డ్ అంటే 3 కాన్ఫిగరేషన్స్ అయిపోయినాయి. ఓకే, ఏముంది ఇక్కడ మీరు స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ రావచ్చు. నెక్స్ట్ ఏముంది? బిజినెస్ ఏరియాస్. నెక్స్ట్ చూడండి ఇక్కడ బిజినెస్ ఏరియాస్. బ్యాక్ వచ్చేయండి. ఓకే, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసైన్మెంట్, డెఫినేషన్, మళ్ళీ ఫైనాన్షియల్ అకౌంటింగ్లో వెళ్ళండి. డిఫైన్ బిజినెస్ ఏరియా. దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఈ స్పెట్స్ లాగా క్లిక్ చేశారంటే దాని మీద మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కావాలంటే మీరు ఇది చదువుకోవచ్చు. ఓకే, సెలెక్ట్ చేయండి. న్యూ ఎంట్రీస్. మీకు ఎక్కడెక్కడ బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి దానికి కూడా ఒక 4 డిజిట్స్ నెంబర్ ఇవ్వాలి. నేను ఏమి ఇస్తున్నాను? డెల్ 1. ఒక బిజినెస్ ఏరియా వచ్చేసి హైదరాబాద్. డెల్ 2. వచ్చేసి నెల్లూరు. డెల్ 3. వచ్చేసి వైజాగ్. ఇలా ఎక్కడెక్కడ మీకు బిజినెస్ ఏరియాలు ఉంటే అక్కడ ఎంటర్. చూడండి, ఆల్రెడీ ఎంట్రీ ఎగ్జిస్ట్ విత్ ద సేమ్ కీ. ఎవరు ఆల్రెడీ తీసుకున్నారంట. మనం ఏం చేయాలా? మార్చాలా. 4 డిజిట్సే ఉండాలా. DE11 ఇవ్వండి, ఎంటర్. ఎవరు తీసుకోలేదు. DE22 ఇవ్వండి, ఇది కూడా ఎవరు తీసుకోలేదు. DE33 ఇవ్వండి. అట్లా యూనిక్గా ఉండాలా. ఆల్రెడీ ఎవరైనా తీసుకొని ఉంటే సేవ్ అవ్వదు, యూనిక్గా ఉంటేనే సేవ్ అవుతుంది. సేవ్ చేయండి. డిఫైన్ బిజినెస్ ఏరియాస్. DE11 2 DE33. తర్వాత మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OCC1. బ్యాక్. దాని కిందనే మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. ఆ మూడింటి కలిపి ఒకటి చేయాలి. న్యూ ఎంట్రీస్. ఆ మూడింటి కలిపి డెల్ అని ఇస్తున్నా. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా డెల్ కంపెనీ. ఆల్రెడీ డెల్ అని ఎవరో తీసుకున్నారంట. డెల్ 1 తీసుకుంటారు. డెల్ 1 ఎవరు తీసుకోవాలి. డిస్క్రిప్షన్ ఏముంది ఇక్కడ? అసైన్ బిజినెస్ ఏరియా టు మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా కదా. C, Control B. DEL1 అది రాసుకోండి ఇక్కడ. తర్వాత ఈ కన్సల్టేషన్ బిజినెస్ ఏదైతే ఉందో DEL1 అనేది అది ఆ పైన క్రియేట్ చేశారు కదా 3, ఆ మూడిటికి అసైన్ చేయాలి. ఓకే, అప్పుడు మళ్ళీ అసైన్మెంట్లోకి వెళ్ళాలి. బ్యాక్.
డెఫినేషన్, అసైన్మెంట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇక్కడ అసైన్ కంపెనీ కోడ్ టు కన్సల్టేషన్, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. జస్ట్ కిందికి వచ్చేసి పొజిషన్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇవ్వండి DE11 ఎంటర్. ఈ మూడిటికి అసైన్ చేయాలి కన్సల్టేషన్. DEL1, DEL2 సెట్. DEL1 కదా అన్నిటికి 1. DEL1 చేయాలి. సేవ్. చూసి కాపీ, కంట్రోల్ V పేస్ట్, సేవ్. ఓకే, సేవ్ చేయాలి. ఓకే, సేవ్ చేయండి. డేటా వాజ్ సేవ్డ్. ఓకే, సో కంప్లీట్ అయిపోయిందా? తర్వాత ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏముంది? ఫంక్షనల్ ఏరియాస్. ప్రతి కంపెనీలో ఓకే, డిఫైన్ ఫంక్షనల్ ఏరియా FM_function. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? దీనికి డైరెక్ట్గా టీ కూడా ఉపయోగించాలి ఫంక్షనల్ ఏరియాకి. ఓకే, ఓకే, ఇప్పుడు ఈ సెషన్ ఇలాగే పెట్టి మరొక సెషన్ తీసుకుంటాం. న్యూ GUI విండో అంటే ఇలాగా 6 సెషన్లు తీసుకోవచ్చు. స్క్రీన్ మీదనే మరొక స్క్రీన్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ FM_function ఎంటర్ ఇవ్వండి. ఓకే, మీ కంపెనీలో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. మీరు ఇది చూస్తా చేయొచ్చు. చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేషన్, HR ఇవన్నీ చేసుకోవాలి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ అని క్రియేట్ అందరూ చాలామంది చేసి ఉంటారు. అది మీరు ఏం చేయాలి? యూనిక్ పేరు ఉండాలి, ఒక అక్షరమైనా మార్చాలి. మ్యానుఫ్యాక్చరింగ్ కదా, మ్యానుఫ్యాక్చర్. ఓకే, ఎవరు తీసుకోలేదు. ఇక్కడ క్రియేట్ ఇవ్వాలి, మ్యానుఫ్యాక్చరింగ్ అని పూర్తి నేమ్. తర్వాత ఫైనాన్స్ లేయర్ ఇవ్వాలి. దీనికి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు. మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి, ఫంక్షనల్ ఏరియాకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుందంటే అవ్వదు అని చెప్పాలి. అవుతుంది అంటే మీరు ఫేక్ అని తెలిసిపోతాడు. ఫైనాన్స్ లేయర్ ఇవ్వాలి, సేవ్ చేయాలి. అంటే జస్ట్ ఇక్కడ ఫంక్షనల్ ఏరియా మ్యానుఫ్యాక్చర్ హ్యాస్ బిన్ సేవ్డ్ అంతే. దీనికి ఎలాంటి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు. ఓకే, తర్వాత నెక్స్ట్ కొత్తది క్రియేట్ చేయాలి. మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఉంది. నెక్స్ట్ ఏం డిపార్ట్మెంట్ ఉంది? ఇక్కడ సేల్స్ డిపార్ట్మెంట్ ఉంది. సేల్స్ అనేది చాలామంది చేసి ఉంటారు. చూడండి, మనం SALE అని ఇస్తున్నాం. ఒక్క అక్షరం అన్న కొత్తది ఉండాలా, లేకుంటే సేవ్ అవ్వదు. సేల్స్ డిపార్ట్మెంట్ ఉంది, చూసేయండి. ఇలా ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటే అన్ని డిపార్ట్మెంట్ మీరు క్రియేట్ చేయొచ్చు. HRR ఇవ్వండి, RR ఇవ్వండి. యూనిక్గా ఉండాలి డిపార్ట్మెంట్. ఇలా ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటే అన్ని డిపార్ట్మెంట్స్ మీరు క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏముంది? మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. ఓకే, నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళాం కదా, అక్కడ వెళ్ళండి. బ్యాక్ అసైన్మెంట్ వెళ్ళండి. డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇక్కడ మెయింటైన్ FM ఏరియా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అంటే FM ఏరియా అంటారు.
న్యూ ఎంట్రీస్. ఓకే, మీకు ఎన్ని ఏరియాస్ ఉంటే అన్ని ఇచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డెల్ 1 ఇస్తున్నాను, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, కరెన్సీ ఐఎన్ఆర్. డెల్ 2 ఇస్తాను, డిపార్ట్మెంట్ ఐఎన్ఆర్. అట్లా ఇచ్చుకోవచ్చు. సేవ్. డెల్ 1 అని ఎవరు ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి DE11. ఇది కూడా ఎవరు తీసుకున్నాడు? DE12. ఓకే, ఇది ఎవరు తీసుకోవాలి? మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్, సేవ్. అడిగి డేటా వాస్ సేవ్డ్. ఓకే, 2 డిపార్ట్మెంట్స్ క్రియేట్ చేశాను, DE12, DEL2. రాసుకోవచ్చు కావాలంటే, దీని ద్వారా ఏం అవసరం లేదు. DE12, DEL2. తర్వాత OF18, అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. ఓకే, బ్యాక్. అసైన్ అంటే మళ్ళీ ఏం చేయాలి? మనం డెఫినేషన్ తీసేసి అసైన్మెంట్ పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. జస్ట్ అసైన్ చేయాలంతే. పొజిషన్ కంపెనీ కోడ్ ఏమి ఇచ్చాం మనం? ఢిల్లీ కదా, DELI. ఇక్కడ ఇవ్వాలి. ఏం పెట్టావు నువ్వు? DE12. అది ఇక్కడ ఇవ్వాలి. ఒకటే అడుగుతుంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మాత్రం ఇవ్వండి, రిమైనింగ్ అవసరం లేదు. సేవ్ చేయండి. షార్ట్ డిస్క్రిప్షన్, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. బ్యాక్. నెక్స్ట్ ఏముంది? క్రెడిట్ కంట్రోల్ ఏరియా. డెఫినేషన్లో వెళ్ళండి, అన్నీ అక్కడెక్కడే ఉంటాయి. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, న్యూ ఎంట్రీస్. ఓకే, నేను ఇక్కడ డెల్ ఇస్తున్నా, కరెన్సీ ఐఎన్ఆర్ ఇస్తున్నా. లిమిట్, క్రెడిట్ లిమిట్ ఎంత? 1 crore ఇస్తున్నా. ఒక కస్టమర్కి సేల్ చేసేటప్పుడు క్రెడిట్ లిమిట్ ఎంత అంటే 1 crore ఇచ్చాను. క్రెడిట్ కంట్రోల్ ఏరియా డెల్ అని ఇచ్చాను. సేవ్. ఓకే, ఆ పేరు ఎవరు ఆల్రెడీ తీసుకున్నారు? డెల్ 1 తీసుకున్నాం. ఎవరు తీసుకున్నారు? డెల్ 2 తీసుకున్నాం. ఓకే, ఇది ఎవరు తీసుకోవాలా? బ్యాక్ వచ్చేసి ఇక్కడ రాయొచ్చు, క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఫర్ ఇక్కడ వచ్చేసి ఢిల్లీ కదా కంపెనీ. సేవ్ చేయండి. డెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అయినా పెట్టుకోండి, లేదంటే కంపెనీ కూడా పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. డెల్ 2 ఇది రాసుకోండి. తర్వాత ఆ క్రెడిట్ కంట్రోల్ ఏరియా కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. మళ్ళీ డెఫినేషన్ క్లోజ్ చేసి దాని కింద అసైన్మెంట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇక్కడ అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. పొజిషన్ కంపెనీ కోడ్ వచ్చేసి ఇక్కడ డెల్ 2. కంపెనీ కోడ్ కదా, ఢిల్లీ కదా. యా, ఇక్కడ ఇప్పుడు నువ్వు క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏదైతే చేసావో అది ఇవాళ డెల్ 2. సేవ్ చేయండి. జస్ట్ అసైన్ చేయడం, క్రియేట్ చేయడం అంతే. ఎస్ఏపి అంటే అంతకుమించి ఏముండదు. ఇది ఇవే లాస్ట్ వరకు ఉంటాయి, ఫొటోస్తో సహా ఇచ్చి ఉంటాను. దీని ప్రకారంగా మీరు చేసుకుంటూ వెళ్ళొచ్చు. లాస్ట్లో సెగ్మెంట్స్ చేస్తే చేయొచ్చు, లేకుండా లేదు. డిఫైన్ సెగ్మెంట్,
అని ఉంటుంది. డిఫైన్ సెగ్మెంట్. ఇవి ఎక్స్పెన్సెస్కి, శాలరీస్కి, రెంట్స్కి ఉంటాయి సెగ్మెంట్స్. ఏరియా, బిజినెస్ ఏరియాస్ ఎలాగో ఇవి కూడా అలాగా. కాపీ చేయాలంటే కాపీ కూడా చేయొచ్చు, మళ్ళీ టైప్ చేయకుండా కాపీ యాజ్. ఇక్కడ మనటి యాడ్ చేసుకోవచ్చు. ఈ L1, ఈ L2. సేవ్. ఎక్స్ట్రా ఫ్యూచర్ డిఫైన్ సెగ్మెంట్స్. సేవ్. ఇలా వీటికి సంబంధించిన టీ కోడ్స్ మనం చూడాలి అనుకో, ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి, ఇమేజ్ యాక్టివిటీ ఇది క్లిక్ చేసినామంటే వీటికి సంబంధించిన టీ కోడ్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఇక్కడ చూడండి, లాస్ట్ 4 డిజిట్స్, వీటి టీ కోడ్స్ అంటాం. ఎక్స్పోర్ట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మీరు చేసింటన్ని డైరెక్ట్గా టీ కోడ్స్ ఉపయోగించి ఎలా చూడాలి అనేది చూద్దాం. ఇప్పుడు మీరు ఎన్ని చేశారు కదా, వీటన్నిటిని చూడాలి మనం. ఓకే, OX15, ఓకే, చూడాలంటే ఎక్కడ వెళ్ళాలి? పొజిషన్. ఓకే, గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏం పెట్టావు? డెల్ LLL, ఎంటర్. ఉందా? DE డెల్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఈ స్క్రీన్ నుంచి వేరే స్క్రీన్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? /n. సెకండ్ టీ కోడ్ ఏముంది? OX02, ఎంటర్. సెకండ్ స్క్రీన్లోకి వెళ్ళాం. ఓకే, నువ్వు కంపెనీ కోడ్ క్రియేట్ చేసావు కదా, అది చూడాలంటే పొజిషన్ వెళ్ళాలి. పొజిషన్ ఏముంది ఇక్కడ? DELY అంటే నువ్వు చేసిన కంపెనీ ఇక్కడ షో చేస్తుంది. ఓకే, ఈ స్క్రీన్ నుంచి మరొక స్క్రీన్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? థర్డ్ టీ కోడ్ ఏముంది? OX16. OX16లోకి వెళ్ళి పొజిషన్. కంపెనీ కోడ్ ఏమి ఇవ్వాలి ఇక్కడ? ఢిల్లీ. ముందు అక్కడ అసైన్ చేసాం. తర్వాత ఈ టీ కోడ్ నుంచి నెక్స్ట్ ఏముంది? OX03. పొజిషన్. బిజినెస్ ఏరియాస్ ఏం చేశారు మీరు ఇక్కడ? DE11, DE22, DE33. ఓకే, మళ్ళీ ఈ స్క్రీన్ నుంచి వేరే స్క్రీన్లోకి వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి OCC1. పొజిషన్. DEL1. సో DEL1. ఓకే, నెక్స్ట్ OBB6/n, OBB6. పొజిషన్. బిజినెస్ ఏరియా ఏముంది ఇక్కడ మనకి? DE11. ఓకే, నెక్స్ట్ FM ఫంక్షన్ చూడలేము. నెక్స్ట్ OF01. పొజిషన్. FM ఏరియా ఏముంది? DE12. మీరు చేసింటన్ని చూడాలంటే ఇలా చూడొచ్చు. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ /n. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? OF18. కంపెనీ కోడ్ ఢిల్లీ. FM ఏరియా నేమ్ FMA టెక్స్ట్. నెక్స్ట్ OB45/n, OB45. DE12.
8 control area for Delhi. Next, OB38/N OB38 position. ఇలా అండి, ఈ విధంగా మనం చేసింటన్ని చూడొచ్చు. సో ఇది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. అంటే ఈరోజు మనం ఏం చేసామంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఆ కంపెనీ కోడ్స్ కింద ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, ఆ కంపెనీ కోడ్ ఏ గ్రూప్ ఆఫ్కు అసైన్ చేస్తున్నాం, ఆ కంపెనీ కోడ్లో ఎన్ని టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఎఫ్ఎం డిపార్ట్మెంట్ ఎంత ఖర్చు చేస్తుంది, ఎంత ఫ్లో వస్తుంది, ఎంత బిజినెస్ నుంచి వెళ్తుంది. ఓకే, సో తర్వాత మనకి ఒక కస్టమర్కి ఎంతవరకు లిమిట్ ఇవ్వచ్చు అనే వర్క్ను ఈరోజు చేసాం. జస్ట్ ఆ వర్కే చేసాం ఈరోజు. రేపటి వరకు ఏం చేస్తాము, మనం బిజినెస్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఫాలో అవుతుంది, ఇండియాదా అమెరికాదా, అది రేపు క్రియేట్ చేస్తాం. మనకు ఎలాంటి టైప్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు బిజినెస్లో, వెండర్సా, కస్టమర్సా, జిఎల్సా, వాటిని క్రియేట్ చేయాలంటే వాటికి నెంబర్ రేంజెస్ ఎలా ఇవ్వాలి. ఓకే, సో అవన్నీ కూడా టుమారో క్లాస్లో మనం క్రియేషన్ చేస్తాం. ఫస్ట్ 3 కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉంటాయో అవి 3 వచ్చి ఏం చేస్తాయంటే, ఒక పర్చేజ్ బిల్లు వేయాలన్నా, సేల్ బిల్లు వేయాలన్నా, ఎక్స్పెన్స్ వేయాలన్నా, ఇన్కమ్ వేయాలన్నా మనము ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇవి 3 చేయాలి. ఇవి 3 చేస్తేనే ఏ పనైనా మనం చేయొచ్చు. అవి 3 చేయకుండా మనం నెక్స్ట్ పనికి పోలేం. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అది మా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చుమా, ఎనీవన్? సార్ ఇప్పుడు సర్వర్లో ఇవాళ అప్డేట్ చేస్తాను కొత్తది, సేమ్ ఇదే, దానికి అప్డేట్ ఓకే, చేసి ఇవాళ సేవ్ చేసి స్క్రీన్షాట్ పెడతానండి డైలీ నేను టైం. ఓకే, ఓకే అండి. యా గైస్, రిమైన్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్. కొంచెం టైం ఎక్కువ కేటాయించుకోవాలండి. 1 hour 2 hours చేసేది కాదు. ఇప్పుడు నేను చేసినంత ఫాస్ట్ మీరు చేయలేరు. ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు మినిమం 3 hours లేదా 4 hours పడుతుంది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీవన్, ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. రిమైనింగ్ పర్సన్స్, మానస, సాయి చరణ్, చాందని, భార్గవ్, శ్రీనివాస్, ఎనీ డౌట్స్? నో డౌట్స్. యా, సో ఈ పీడిఎఫ్ గ్రూప్లో వేస్తాను, స్కైప్లో, అది డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. సర్వర్ ఎంత తొందరగా తీసుకుంటే అంత బాగా ప్రాక్టీస్ చేస్తారు, ముందే చెప్తున్నా. ఓకే, సో అది. ఓకే.